వజ్రాల హారం దొంగ ఎవరో చూద్దామా మరి. హారం దొంగ ఎవరంటే తులసి. తులసి చాలాసార్లు వీళ్ళిద్దరినీ విడదీయడానికి ఒకరి మీద ఒకరికి చెప్పుడు మాటలు చెబుతుంది. తను చెప్పినప్పుడు వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరికి అభిమానం, గౌరవం ఉండడంతో పట్టించుకోరు. పైగా ఇద్దరూ నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారు. తన ప్రయత్నం ఫలించకపోవడంతో కోపం కాస్త కసిగా మారుతుంది. అప్పటి వరకు తోటికోడళ్ళు బాగానే ఉన్న హారం కనపడకపోయేసరికి లక్ష్మికి తులసి మాటలు గుర్తుకు వచ్చి సావిత్రిని అనవసరంగా నిందిస్తుంది. ఇక తులసి దొంగతనం ఎలా చేసిందో చూద్దాం. వాళ్ళ కిటికీలోంచి వీళ్ళ కిటికీలోకి ఎప్పుడూ చూస్తూనే ఉండేది. ఆ రోజు కూడా అలాగే అంతా గమనిస్తూ ఇద్దరూ గదిలోకి వెళ్ళగానే పాలుగిన్ని తిరగబెట్టి పక్కనే దాక్కుంది. లక్ష్మి రాగానే గదిలోకి వెళ్ళి హారం తీసుకుని కంగారుగా వెళ్ళేటప్పుడు చేతికున్న ఒక గాజు పగిలి పడిపోతుంది. మనకి హారము దక్కింది, వాళ్ళిద్దరూ విడిపోతారు అనుకుంటుంది కానీ గాజు పగిలిపోవటం గమనించదు. గొడవ దగ్గరికి అందరూ వెళ్ళి నేను వెళ్ళకపోతే అనుమానం వస్తుంది అని తను కూడా వెళ్తుంది. భూషయ్య అక్కడ ఉన్న తులసి గాజులు చూపించి ఇంట్లో దొరికిన గాజు ముక్కను చూపిస్తారు. ఎవరికీ నోట మాట రాదు. చేసేది లేక తులసి నిజం ఒప్పుకొని హారం తెచ్చి ఇచ్చేసి క్షమాపణ చెప్తుంది. ఇక మగవారి కాలి అడుగులు సావిత్రి భర్తవి. ఈ కథలో నీతేంటో చూద్దామా మరి. మనల్ని చూడలేక చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు మన చుట్టూనే ఉంటారు. ఏది అబద్ధమో ఏది నిజమో గ్రహించి జాగ్రత్తగా ఉండాలి. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.